RRRతో అమాంతం రేంజ్ పెంచేసుకున్నాడు తారక్. ఇంకేం తర్వాతి సినిమాలు ఏమైయుంటాయన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది. అనుకున్నట్టుగానే దేవరాతో మరోసారి సాలిడ్ హిట్ కొట్టాడు. ఇక ఇది సరిపోలేదంటూ బాలీవుడ్ బాటపట్టి వార్ 2 చేసుకొచ్చాడు. ఫైనల్ గా ప్రశాంత్ నీల్ సెట్ లో ల్యాండ్ అయ్యాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ వీటి తర్వాతి సినీ లైనప్ ఏంటని జుట్టు పీక్కుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎందుకంటే ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా ఇలా రూమర్స్ వచ్చాయో లేదో, కానీ కాంబోలు సెట్ చేసి సినిమాలకి ముహూర్తాలు పెట్టేస్తున్నారు మూవీ లవర్స్. బన్నీతో సినిమా క్యాన్సిల్ అయ్యిందనగానే తారక్ కమిట్ అయిపోయాడని, ఇక సినిమా మొదలెట్టడమే తరువాయి అని, సినిమా పేరు స్కందాసేన అంటూ గ్యాప్ లేకుండా గాసిప్ సర్క్యులేట్ అయ్యాయి. అయితే మిగతా మ్యాటర్ రివీల్ చేయకుండా త్రివిక్రమ్ తారక్ కాంబోలో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. అయితే ఇలా నాగవంశ సినిమా ఉంటుందని అనౌన్స్ చేయడంతో దేవరా 2 ఉండకపోవచ్చన్న అంచనాకి వచ్చేస్తున్నారంతా. కారణం ఇప్పుడు జరుగుతున్న డ్రాగన్ పూర్తయి త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కి రిలీజ్ కావాలంటే ఎంత లేదన్నా 3 ఏళ్లు పక్కా. పైగా ఈ గ్యాప్ లో నెల్సన్ సినిమా కూడా ఉండొచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా దేవరా 2 సినిమా పనులు ఆపేశారని, దర్శకుడు కొరటాల శివ వేరే హీరోను వెతికే పనిలో ఉన్నారని, కొత్త ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వండివార్చారు నెటిజన్లు. కానీ మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ లో దేవరా 2 సినిమా ఖచ్చితంగా ఉంటుంది అని తారక్ చెప్పడంతో అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అంటూ డైలమాలో పడిపోయారు తారక్ ఫ్యాన్స్. సో తారక్ సినిమా లైనప్ పై సాలిడ్ క్లారిటీ రావాలంటే నందమూరి అభిమానులు మరిన్ని రోజులు వెయిట్ చేయక తప్పేలా లేదన్నమాట. ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టినా రాని సాటిస్ఫాక్షన్ ఒక్క అవార్డుతో వస్తుందంటే వాటికుండే ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. ఇక సైమా, ఫిలిం ఫేర్ ఇలా ప్రైవేట్ అవార్డ్స్ కన్నా ప్రభుత్వం తరపున అవార్డ్స్ తీసుకుంటే వచ్చే కిక్ మామూలుగా ఉండదు. గతంలో నంది పేరుతో ఇచ్చే అవార్డ్స్ ని ఈసారి గద్దర్ పేరుతో ఇచ్చిన సంగతి తెలిసిందే. అది కూడా దాదాపు 14 ఏళ్ల తర్వాత. ఇంకేం ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా ఒకే చోటికి వచ్చేస్తారని అనుకున్నారంతా, కానీ జరిగింది వేరు. బాలయ్య, బన్నీ, విజయ్, శర్వా ఇలా వేళ్ల మీద లెక్కబెట్టేంత మంది మాత్రమే అటెండ్ అయ్యారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి టాప్ స్టార్స్ ఎవరూ రాకపోవడం గమనార్హం. వీరిలో ప్రభాస్ నటించిన కల్కి, బాహుబలి సినిమాలకు, మహేష్ నటించిన మహర్షికి, రామ్ చరణ్ రంగస్థలంకి అవార్డులు వచ్చాయి. కానీ ఐఫా, సైమా, ఫిలింఫేర్ వంటి ఆర్గనైజేషన్స్ అవార్డ్స్ ఇస్తే మాత్రం అటెండ్ అయ్యే స్టార్స్ గద్దర్ అవార్డ్స్ కి మాత్రం అటెండ్ కాలేకపోయారు. గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, ఇచ్చే ప్రోత్సాహకాలు కావాలి, పెంచే టికెట్ రేట్స్ కావాలి, ఇష్యూస్ రేజ్ అవుతే సార్ట్ అవుట్ చేయాలి. కానీ ప్రెస్టీజియస్ గా ఇచ్చే అవార్డ్ మాత్రం వద్దు. స్టేట్ ని రూల్ చేసే చీఫ్ మినిస్టర్ గంటలు ఫంక్షన్ కు కేటాయించారు. కానీ అవార్డ్స్ అందుకోవడానికి మన స్టార్స్ కి మాత్రం సమయం దొరక్కపోవడం వెరీ బ్యాడ్. శ్రీనిధి శెట్టి ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసిన KGF సిరీస్ లో మెయిన్ లీడ్ గా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాప్ లీగ్ లోకి దూసుకొస్తోంది. వాస్తవానికి KGF 1 తర్వాత ఈ అమ్మడి జోరు మామూలుగా ఉండదనుకున్నారంతా. కానీ కాలం కలిసి రాలేదో లేక వచ్చిన అవకాశాలు నచ్చలేదో తెలీదు, కానీ 4 ఏళ్ల దాకా KGF 2 తప్ప మరో సినిమా చేయలేకపోయింది. ఇక తమిళ్లో వచ్చిన కోబ్రా డిజాస్టర్ చూడడంతో ఇక ఈ అమ్మడి తట్టాబుట్టా సర్దేసుకుని వెళ్లిపోవాల్సిందే అన్న కామెంట్స్ వినబడ్డాయి. కానీ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో నటించి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది శ్రీనిధి. ఈ సినిమా నుంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా 4 సినిమాలు లైనప్ చేస్తుందట. ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమా చేస్తున్న ఈ భామ కోలీవుడ్ లో మంచి ఛాన్స్ కొట్టేసిందని టాక్. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న AK-64 లో శ్రీనిధినే క్యాస్ట్ చేయనుందట చిత్ర యూనిట్. ఈ డిస్కషన్ ఇలా ఉండగానే రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో శ్రీనిధినే సెలెక్ట్ చేయబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. అయితే రష్మిక మందానా, జాన్వీ కపూర్ లాంటి బిగ్ స్టార్ హీరోయిన్స్ అనుకున్నప్పటికీ చివరిగా సుక్కు, లుక్కు శ్రీనిధిపై పడడం లక్ అనే చెప్పాలి. ఏది ఏమైనా చాప్టర్ క్లోజ్ అంటూ నెట్టింటా ట్రోలింగ్ కి గురైన భామ ఇలా వరుస భారీ సినిమాలని దక్కించుకోవడం అదృష్టమనే చెప్పాలి. సీక్వెల్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. కారణం రెండో పార్ట్గా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవ్వడమే. ముఖ్యంగా సీక్వెల్ యొక్క క్రేజ్ ఎలా ఉంటుందో పుష్ప, టిల్లు, మ్యాడ్ సినిమాలు నిరూపించాయి కూడా. దీంతో అనౌన్స్ చేసిన సలార్ 2, దేవరా 2, కల్కి 2, పుష్ప 3, టిల్లు 3 వంటి సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయా, ఎప్పుడు థియేటర్లోకి వస్తాయా అంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.
అయితే సీక్వెల్స్ జోరుగా ఆడడం, మొదటి సినిమాలు హిట్ అవ్వడం బట్టి చూస్తే సలార్, దేవరా, కల్కి, పుష్ప, టిల్లు సినిమాలకు అనౌన్స్ చేసిన సీక్వెల్స్ ఎప్పటికైనా వస్తాయని భావించారు ఫిల్మీ ఫ్యాన్స్. కానీ సలార్ 2 చేస్తానని చెప్పిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ లో బిజీ అవ్వడం, కల్కి 2 చేయాల్సిన ప్రభాస్, ఫౌజీ, రాజాసాబ్ వంటి సినిమాల్లో మునగడం, దేవరా 2 చేయాల్సిన తారక్, నీల్ సినిమాతో పాటు త్రివిక్రమ్, నెల్సన్ సినిమాలకి కమిట్ అయ్యే ఛాన్స్ ఉండడం, పుష్ప 3 చేయాల్సిన సుక్కు, చరణ్ సినిమాకి సెటిల్ అయిపోవడం వంటివి చూస్తుంటే అనౌన్స్ అయిన సినిమాలు సెట్స్ పైకి వెళ్లేందుకు మరింత సమయం పట్టేలాగే కనిపిస్తుంది. ఇక టిల్లు స్క్వేర్ల తర్వాత టిల్లు క్యూబ్ చేస్తామని చెప్పిన సిద్ధు మరో ఏడాదిన్నర దాకా ఆ ఫ్రాంచైజీ వైపు చూసేలా కనిపించట్లేదు. చూడాలి మరి త్వరలోనైనా ఈ క్రేజీ సీక్వెల్స్ పై ఏమైనా అప్డేట్స్ వస్తాయో. మనీ, పైసా, కో అంటే కోటి, ధనం మూలం ఇతం జగత్, డబ్బుకు లోకం దాసోహం, పైసమే పరమాత్మ. ఇలా డబ్బు చుట్టూ తిరిగిన సినిమాలు ఇదివరకు ఎన్నో మనల్ని అలరించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా డబ్బు అనే కాన్సెప్ట్ కి దూరంగా ఉన్న రచయితలు మళ్లీ తమ కళాలకి పదును పెడుతూ సినిమాలని డబ్బు చుట్టూ తిప్పుతున్నారు. దాంట్లో భాగంగానే వస్తున్న సినిమానే కుబేరా. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ములు తెరకెక్కించిన ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది అన్నది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అందుకే టైటిల్ కూడా కుబేరా అనే పెట్టినట్టున్నారు మేకర్స్. ఇక ఈ మధ్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సాలిడ్ సక్సెస్ చూసిన లక్కీ భాస్కర్ కూడా బ్యాంకింగ్ సెక్టార్ బ్యాక్ డ్రాప్ లో నడిచిన అంతిమంగా హీరో డబ్బు వెనకాల పడతాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇదే మనీ బ్యాక్ డ్రాప్ లో కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా మట్కా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన F3 కూడా డబ్బు చుట్టూ తిరిగిందే. నిజానికి 2-3 ఏళ్లుగా తెలుగులో మనీ బేస్డ్ కథలకు డిమాండ్ పెరిగింది. సో ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది అన్నట్టుగా ఇప్పుడు డబ్బు ట్రెండ్ నడుస్తుందన్నమాట. తెలుగు ప్రేక్షకుల గొప్పదనం ఏంటంటే ఏ భాష నుంచి వచ్చినా నచ్చారంటే నెత్తిన పెట్టుకుంటారు. అన్ని విషయాల్లో వీ వాంట్ కొత్తదనం అనే తెలుగు ఆడియన్స్ హీరోయిన్ విషయంలో మాత్రం పెద్ద మనసు చేసుకుని వెల్కమ్ చెప్తాం. అలా నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా రీసెంట్ గా టాలీవుడ్ ని కబ్జా చేస్తున్న ఆ సరికొత్త ముద్దుగుంబల వైపు ఓ లుక్కేస్తే మొదటిగా చెప్పాల్సింది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ గురించి. ఆ మధ్య నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో కనిపించగా క్రేజ్ మాత్రం తారక్ ప్రశాంత్ నీల్ సినిమాతోనే. దీంతో రాబోయే రోజుల్లో ఈ అమ్మడు టాప్ ప్లేస్ దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మిస్టర్ బచ్చన్ బోల్తా పడ్డ మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది బాంబే బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఆంధ్ర కింగ్ తాలూకా, కింగ్డమ్, దుల్కర్ సల్మాన్, కాంతి సినిమాలతో సీనియర్ భామలకి గట్టి పోటీ ఇస్తూనే ఉంది. ఇక ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీలో నటిస్తున్న ఇమాన్వి ఇస్మాయిల్ పై కూడా టాలీవుడ్ గట్టిగానే గురిపెట్టింది. ఆపరేషన్ సింధూర్ టైంలో కాస్త బ్యాడ్ ఫేస్ చూసిన ఈ పాకిస్తానీ బ్యూటీ ఫౌజీ హిట్ అయితే మాత్రం మిగతా హీరోయిన్స్ ప్లేస్లని కబ్జా చేయటం పక్కా. ఇక ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ లో నటించిన యూత్ లో మంచి క్రేజ్ కొట్టేసిన కయాదు లోహర్ ప్రస్తుతం విశ్వాక్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీలో నటిస్తూ టాలీవుడ్ గ్లామర్ కి గట్టి భరోసానే ఇస్తుంది. ఇక శ్రీలీల, సంయుక్త మీనన్, ప్రియాంక మోహనన్, మృణాల్ వంటి భామలు కూడా టాప్ ప్లేస్ పై గురిపెట్టిన వారే. చూడాలి మరి స్పీడ్ గా దూసుకొస్తున్న ఈ సుందరాంగుల్లో ఎవరు సాలిడ్ సక్సెస్ చూస్తారో. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ స్పీడ్ గా సినిమాలని పూర్తి చేసే పనిలో పడ్డారు మన ఫిల్మ్ మేకర్స్. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా SSMB 29. జక్కన్న, మహేష్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కెన్యాలో మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే జులైలో కెన్యాకు బయలుదేరుతుందట చిత్ర యూనిట్. అక్కడి ప్రఖ్యాత అంబోసలి నేషనల్ పార్కులో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆంజనేయ స్వామి తెచ్చిన సంజీవని మూలికల గురించే అన్న టాక్ బాగానే వైరల్ అయింది. చూడాలి జక్కన్న వీటన్నిటికీ ఎలా ఆన్సర్ ఇస్తాడో. ఇక మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబోలో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కాగా ఇప్పుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ముస్సోరీలో ప్రారంభమైందంటూ లేటెస్ట్ గా వీడియోతో అనౌన్స్ చేసింది మూవీ టీం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమా కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. రీసెంట్ గా ఓజీ మూవీని కంప్లీట్ చేసిన పవన్ లేటెస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అయ్యాడంటూ అప్డేట్ వదిలింది ఉస్తాద్ టీం. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కే మూవీ ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో
దుబాయ్లోనే జరగనుంది. అక్కడ 3 వారాల పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, బన్నీల మధ్య మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశాడట డైరెక్టర్ అట్లీ. ఇక కాలీవుడ్ స్టార్ సూర్య టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కూడా ఈ మధ్య మొదలుపెట్టాడు సూర్య. ఇక ఎన్టీఆర్ కూడా వార్ 2 డబ్బింగ్ కూడా పూర్తి చేసేశాడు. మరోవైపు హరిహర సినిమా విఎఫ్ఎక్స్ పనుల్ని యమ జోరుగా కంప్లీట్ చేస్తుంది. మొత్తానికి తమ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి హీరోలు ఇలా వర్క్ స్పీడప్ చేశారన్నమాట. మెగాఫోన్ ఇప్పుడు అందరి దృష్టి దీనిపై పడుతోంది. ఇండస్ట్రీలో దీనికుండే క్రేజ్ అలాంటిది. ఇక కామెడీ చేసిన వాళ్లం సినిమా చేయలేమా అంటూ మెగాఫోన్ పట్టేస్తున్నారు మన టాలీవుడ్ కమెడియన్స్. అలా మెగాఫోన్ పట్టి బలగంతో సాలిడ్ సక్సెస్ కొట్టాడు కమెడియన్ వేణు. ఇప్పుడు ఎల్లమ్మ అంటూ నితిన్తో మరో సినిమాకు కూడా సిద్ధమైపోయాడు. అయితే ఇలా రామం రాఘవం అనే సినిమా తీసే చేతులు కాల్చుకున్నాడు మరో కమెడియన్ ధనరాజ్. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ సముద్రకనితో కలిసి కీలక పాత్రలో నటించిన సినిమాని గట్టున పడేయలేకపోయాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా 2012లో వెన్నెల 1.5 అనే సినిమా తీసి చేతులు కాల్చుకున్నవాడే. ఇక కామెడీ కింగ్ బ్రహ్మానందంతో జఫా అనే చిత్రాన్ని తీసి మళ్లీ డైరెక్షన్ జోలికి పోలేదు. పెళ్లి చూపులతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అభయ్ రామన్న యూత్ అనే సినిమాని డైరెక్ట్ చేసి ఫ్లాప్ చూసిన సంగతి తెలిసిందే. ఇక వీరందరి సంగతి ఇలా ఉంటే నేను డైరెక్షన్ చేస్తానంటున్నాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ లీగ్ లోకి దూసుకొచ్చిన రాహుల్ రామకృష్ణ మెగాఫోన్ పట్టి ఒక చిత్రాన్ని తీయనున్నట్ట. దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షో రీల్స్, ఫొటోస్ ని నా మెయిల్ కు పంపించగలరు అంటూ ఎక్స్ లో పోస్ట్ వదిలాడు ఈ స్టార్ కమెడియన్. చూడాలి రాహుల్ అయినా వేణు బాటలో నడుస్తాడా లేక వెన్నెల కిషోర్లా యూ టర్న్ తీసుకుంటాడు. కమర్షియల్స్ తో పాటు క్లాసిక్స్ అందించిన అమీర్ తీసిన మరో మెమరబుల్ మూవీ దంగల్. 2016లో నితీష్ తివారీ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా మహావీర్ సింగ్ ఫోగాట్ బయోగ్రఫీ అన్న సంగతి తెలిసిందే. తన కుమార్తెలు గీతా, బబితాలను వరల్డ్ క్లాస్ రెజ్లర్ గా ఎలా తీర్చిదిద్దాడో, క్రీడా ప్రపంచంలో వారు ఎలాంటి సక్సెస్ చూశారో కళ్లకి కట్టినట్లుగా చూపించాడు నితీష్ తివారీ. అయితే ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా 100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా పాక్ లో మాత్రం రిలీజ్ కాలేకపోయింది. దీని గురించి తాజాగా అమీర్ మాట్లాడుతూ పాకిస్తాన్లో విడుదలను ఆపేయడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని నిర్మాతలు తనకు చెప్పినప్పటికీ ఒక విషయంలో అంగీకరించలేదని అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో మన జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను తొలగించాలని పాకిస్తాన్ సెన్సార్ సూచించిందని, అలా చేయకపోతే వాళ్ల దేశంలో విడుదల చేయలేమని తెలిపారని, వాళ్ళలా చెప్పిన ఒక్క సెకండ్లోపే పాకిస్తాన్లో మా సినిమా విడుదల కాదు అని మొహం మీదే చెప్పేశానని చెప్పుకొచ్చాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. కాసుల కోసం ఏమైనా చేసే ఈ ఇండస్ట్రీలో ఇలా దేశభక్తిని చూపి తన సినిమాని విడుదల చేయని అమీర్ గ్రేట్ అని చెప్పాలి. ఒక సినిమాని పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్న మన స్టార్ హీరోలు మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త ఇప్పుడు మీడియాలో హైలైట్ అవుతుంది. వీళ్లల్లో ముఖ్యంగా బన్నీ. ఇప్పటికే అట్లీ సినిమాతో తెగ బిజీగా ఉన్న మన పుష్పరాజ్ మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్తో జతకట్టబోతున్నాడన్న వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది. 2021లో వచ్చిన మిన్నల్ మురళితో డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న బాసిల్ సుక్మా దర్శిని, పోన్మాన్, మరినమాస్ లాంటి సినిమాలలోనూ నటించిన సంగతి తెలిసిందే. అయితే అట్లీ సినిమాతో బిజీగా ఉన్న బన్నీ ఈ సినిమా చేస్తాడా అంటే సందేహమే. ఒకవేళ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలన్నా మినిమం 2 years పట్టే ఛాన్స్ ఉంది. ఈలోపు ఎవరు ఎవరి ప్లేస్లని కబ్జా చేస్తారో తెలియని పరిస్థితి. ఇక కోలీవుడ్ డైరెక్టర్, నటుడు సముద్రకని దర్శకత్వంలో పవన్ ఒక సినిమాకు ఓకే చెప్పాడట. ఇప్పటికీ వీరి కాంబోలో బ్రో అనే సినిమా వచ్చింది. వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా 2023లో బ్రో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసింది. ఇక దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ నటిస్తాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన పవన్ ఈ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ నిజంగానే ఇచ్చాడా లేదా అన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలీదు. బాహుబలి బ్యూటీ అరుంధతి కూడా ఖైదీ 2లో కనిపించబోతుందన్న వార్త వినిపిస్తోంది. కానీ లోకేష్ తన తర్వాతి సినిమాని అమీర్ తో చేయనున్నాడు. మరి ఈ సమయంలో ఖైదీ 2 కాస్టింగ్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందన్నది గమనార్హం. అయితే మొన్నటి వరకు ఇలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్, తారక్లు నటించబోతున్నారని వార్తలు రాగా వీటిపై నాగవంశీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇలా మిగతా స్టార్స్ కూడా ఎప్పుడు క్లారిటీ ఇచ్చి ఈ గాసిప్స్ కి ఎండ్ కార్డు వేస్తారో చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.